హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమలకుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది గొంతు పునుగులు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. మనకి ఇడ్లీ అన్న దోశ అన్న డైలీగా తినడం వల్ల బోర్ కొట్టేటప్పుడు ఇది ఒక్కసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ముందు మనకు దీనికి కావాల్సింది ఇడ్లీ పిండి లేదంటే దోశ పిండి, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా 1 కప్ ఆనియన్స్, 1 కప్ క్యారెట్, 1 కప్ టమాటో, 1/2 కప్ కొత్తిమీర వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. వాటర్ పోసి కలుపుకున్నాక మనం ఇప్పుడు గుంత పునుగులు ప్యాన్ పెట్టి అందులోనే గుంతల్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పోసుకుంటే చాలా బాగా వస్తాయి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మనం వేసేసుకోవాలి. ఒక గరిటెతో వేసి మూత పెట్టి ఒక్కసారి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే 1 సైడ్ ఆల్రెడీ ఎగిపోతాయి. అప్పుడు మనం అలా ఒక స్పూన్ సాయంతో లేదంటే ఫోర్క్తోనైనా ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ లైట్గా పైన వేసి మనం మూత పెట్టేసుకోవాలి. ఇంకో 5 నిమిషాల తర్వాత రెండోసారి కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా వచ్చేస్తాయండి స్పూన్కి. దాన్ని తీయడానికి కూడా ఏం కష్టం ఉండదు. తినండి, పల్లి చట్నీ కారం పొడి వేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.